హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ పల్స్. అందరికీ నమస్కారం. క్రికెట్ అభిమానులారా, 2026 టీ20 వరల్డ్ కప్ ప్రపంచ కప్లో అసలైన సమయం మొదలైంది. రేపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత మరియు వెస్టిండీస్ జట్లు తెలుసుకొని ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్కి వెళ్తుంది. ఓడియన్ జట్టు ఇంటికి వెళ్తుంది. మరి కీలక మ్యాచ్లో 20 జట్ల టీం చూద్దాం రండి. టీమిండియా ప్లేయింగ్ 11 చూద్దాం రండి. ముందుగా మన టీమిండియా ఓపెనర్లుగా అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ భారతాన్ని మోయనున్నారు. వీళ్ళంతా ఒకవేళ ఫెయిల్ అయ్యారంటే మన టీమిండియా గెలిచే అవకాశం చాలా తగ్గిపోతాయి. అలాగే బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ మరియు అక్షర్ పటేల్ సిద్ధంగా ఉన్నారు. అలాగే రింకు సింగ్ మన టీమ్ 11లో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రింకు సింగ్ వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి. ఇషాన్ కిషన్ భారత్ తరపున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఇతనే. విండీస్ బౌలర్లను ఆరంభం నుండి ఊచకోత కోవడానికి ఇషాన్ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మెయిన్ బౌలర్ వస్తే బుమ్రా తర్వాత వరుణ్ చక్రవర్తి. ఈ మిస్టరీ స్పిన్నర్ ఇప్పుడు టీమిండియాకు ప్రధాన ఆయుధం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద వరుణ్ విసిరే గుగ్లీలు విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయం. నెక్స్ట్ వెస్టిండీస్ ప్లేయింగ్ 11 చూద్దాం రండి. ఇక పవర్ఫుల్ వెస్టిండీస్ టీం విషయానికి వస్తే వీరు పవర్ హిట్టింగ్కు పెట్టింది పేరు. వీరి జట్టులో బ్రాండన్ కింగ్, కెప్టెన్ షాయ్ హోప్, రోస్టన్ చేజ్ మరియు జేసన్ హోలర్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. బౌలింగ్లో షమర్ జోసెఫ్, గుడాకేష్ మోతీ భారత్ను అడ్డుకోవడానికి రెడీగా ఉన్నారు. హైలైట్ ప్లేయర్స్ సిమ్రన్ హెట్మేర్ విండీస్ బ్యాటింగ్ లైనప్లో మోస్ట్ డేంజర్ బ్యాటర్. ఈ టోర్నీలో ఇప్పటికీ 221 పరుగులు చేసి మంచి టచ్లో ఉన్నాడు. రోమన్ పావెల్ చివరి ఓవర్లలో పావెల్ చేసే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతని క్రీజ్లో ఉంటే ఎంతటి స్కోర్ అయినా సాధ్యమే. నేనేం చెప్తున్నానంటే వెస్టిండీస్ టీం తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. వెస్టిండీస్ టీం చాలా బాగా ఆడుతుంది. వాళ్ళ మెయిన్ పవర్ ఏంటంటే పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్స్. వాళ్ళు పవర్ హిట్టింగ్ చేయగలరు, బౌలింగ్ చేయగలరు. నిజంగా చూసి జేసన్ హోలర్ని చూసారా? అతను ఎంత బాగా బౌలింగ్ చేస్తాడో అంత బాగా బ్యాటింగ్ చేస్తాడు. సిమ్రన్ హెట్మయర్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తాడంటే అతను బ్యాటింగ్ చేస్తుంది అవతల టీం భయపడేటట్టుగా చేస్తారు. అలాగే మన టీం కూడా ఏం తక్కువ కాదు. అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఆ పక్క ఏ టీం అయినా కూడా తల వంచాల్సిందే. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చాడంటే ఆ పక్కన ఏ టీం అయినా సరే గెలవడానికి సిద్ధంగా ఉంటుంది మన టీమిండియా. స్టాటిస్టిక్స్ ప్రకారం 75% ఇండియా గెలిచే అవకాశం ఉంది. కానీ వెస్టిండీస్ తన పవర్ హిట్టింగ్తో ఏ క్షణమైన మ్యాచ్ను తప్పగలదు.